నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఇవాళ మన బిగ్ అప్డేట్ ఏంటంటే మన బాలయ్య బాబు గారి వరుస లైనప్ అయితే మామూలుగా లేదు. ఏ డైరెక్టర్లతో బాలయ్య గారు చేయబోతున్నారు, నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంది, ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకైతే నేను వచ్చేసాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్ కావాలంటే కమెంట్ కూడా చేయండి, మేము వీడియో చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. బాలయ్య గారి అప్కమింగ్ మూవీస్ లైనప్ అయితే మాత్రం మామూలుగా లేదు. నెక్స్ట్ అప్కమింగ్ 5 సినిమాలు కూడా 200-300 కోట్లు వసూళ్లు చేసి సత్తా ఉండే డైరెక్టర్లతో బాలయ్య గారు అయితే సినిమాలు చేయబోతున్నారనమాట. లాస్ట్ 5 ప్రాజెక్ట్స్, లాస్ట్ 5 సినిమాలు డాకు మహారాజు, అలాగే అఖండ 2, నెక్స్ట్ పోతే భగవంత కేసరి, అన్ని సినిమాలు బాలయ్య గారివి. లాస్ట్ 5 సినిమాలు 100 కోట్ల పైమాటే కలెక్ట్ చేశాయి. మంచి వసూళ్లను సాధించి ఆయన కంటిన్యూస్ సక్సెస్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఆయన అన్బిలీవబుల్ రికార్డ్స్ని అయితే సీనియర్ హీరోస్లో క్రియేట్ చేశారు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. బాలయ్య అభిమానులందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్ లిస్ట్ ఏంటి అనేది ఈరోజు మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ ప్రాజెక్టు మీకు ఆల్రెడీ ముందు వీడియోలో మీరు చూసుకోవచ్చు. NBK 111 అప్డేటు, గోపీచంద్ మలినేని గారితో కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. సినిమా అయితే వేరే లెవెల్లో ఉండబోతోంది. వీరసింహారెడ్డి ఏ రేంజ్లో తీశారో దానికి 10 ఇంతలు మాస్ మసాలా అండ్ పొలిటికల్ టచ్తో ఒక రేంజ్లో తీసేదానికి గోపీచంద్ మలినేని గారు స్టోరీ లైనప్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఫస్ట్ పీరియాడికల్ డ్రామా అనుకున్నారు, తర్వాత అది చేంజ్ చేసి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్కి తగ్గట్టుగా పొలిటికల్ ప్లస్ మాస్ టచ్ ఉన్న మాస్ మసాలా సినిమాని అయితే గోపీచంద్ గారితో చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ డైరెక్టర్ అనిల్ రాయపూడి గారు రీసెంట్గానే ఆయనతో భగవంత కేసరి సినిమా అయితే చేయడం జరిగింది. భగవంత కేసరి సినిమాలో బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపించారో మనకు అందరికీ తెలుసు. చాలా సెటిల్డ్ రోల్లో కామిక్ని ప్లస్ మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీని అయితే బాలయ్య గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో చేసేదానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ బాబీ గారు డాకు మహారాజు లాంటి మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు బాలయ్య గారికి. సో బాబీ గారు ప్రజెంట్ అయితే చిరంజీవి గారి సినిమా చేస్తున్నారు. అది అయిన తర్వాత అయితే బాలకృష్ణ గారితో ఉండబోతుంది అనేది వినికిడి. స్టోరీ లైన్ కూడా వినిపించినట్టు సమాచారం. ఇది 3వ లైన్ అనమాట. అలాగే కొరటాల శివ గారు కూడా బాలయ్య గారికి స్టోరీ వినిపించి బాలయ్య గారు ఆ స్టోరీ నచ్చి ఓకే చెప్పినట్టు సమాచారం అనమాట. ఈ కొరటాల శివ గారితో తీయబోయే సినిమా అయితే మాత్రం ఓ రేంజ్లో ఉండబోతుంది అనేది సమాచారం. మీరు చూసుకోవచ్చు కొరటాల శివ గారు ఏ రేంజ్ సినిమాలు తీశారు, ఇంత ప్రీవియస్ సినిమాలన్నీ, ఆ సినిమాల ప్రభావం జనాల మీద ఏ విధంగా ఉండింది. ఆయన ఏ సినిమా తీసినా కూడా సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎంత మాస్ సినిమా అయినా సరే. సో బాలయ్య గారితో ఎలాంటి మెసేజ్, ఎలాంటి మాస్ సినిమా తీయబోతున్నారు అనేది చాలా ఈగల్గా వెయిటింగ్ అనమాట. ఇకపోతే వంశీ పైడిపల్లి గారితో కూడా దిల్ రాజు గారు ఆల్రెడీ ఒక సినిమా దిల్ రాజు గారికి ఒక సినిమా చేయాల్సిందనమాట బాలయ్య గారు. దిల్ రాజు గారు కాంబినేషన్లో వంశీ పైడిపల్లి గారు ఆల్రెడీ సినిమాని కూడా స్టోరీ లైన్ని కూడా వినిపించినట్టు సమాచారం. వంశీ పైడిపల్లి గారు కూడా ఆల్రెడీ లైనప్లో ఉన్నారు. ఇకపోతే కొత్త డైరెక్టర్ కూడా ఒకరు బాలయ్య గారికి స్టోరీ చెప్పినట్టుంది. ఇలా దాదాపు 5-6 మంది స్టార్ డైరెక్టర్లతో బాలయ్య గారి సినిమా లైనప్ అయితే మాత్రం ఓ రేంజ్లో అయితే ఉందనే చెప్పుకోవాలి. అప్కమింగ్ ప్రాజెక్టులన్నీ చాలా మంచిగా రావాలని బాలయ్య గారు ఆయన మనసు వెన్నలాగే ఆయనకి సినిమాలు కూడా మరిన్ని సిల్వర్ జూబ్లీలు మంచి కలెక్షన్స్ సాధించి ప్రేక్షకులు కూడా మంచి ఆనందాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామిని. సో బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. లైనప్ అయితే చాలా బలంగా ఉంది. ఇదే లైనప్ మంచిగా కొనసాగి అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తయి భారీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని రికార్డులు కూడా సృష్టించాలని కోరుకుంటూ ఇది మన వ్లాగ్. ఇవాళ తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నంత వరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.